రైట్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ దూకుడు చూస్తుంటే ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టేలా కనిపిస్తోంది. అంతర్జాతీయ సమస్యలపై కూడా ఫోకస్ పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. ఇలాగే రష్యా ఇంకా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపే దిశగా చర్యలు కూడా చేపడుతున్నారు. యుక్రెయిన్తో యుద్ధంపై రష్యా అధ్యక్షుడిగా పుతిన్తో మాట్లాడతానని ఇప్పటికే ప్రకటన వెల్లడించారు. అయితే త్వరలోనే చర్చలు ప్రారంభమవుతాయని కూడా వివరణ సాగించారు. ఇప్పటికే జెలెన్స్కీతో చాలాసార్లు మాట్లాడారు ట్రంప్. అయితే రెండు దేశాల యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటున్నానని కూడా వ్యక్తం చేశారు. అయితే త్వరలోనే వార్కు ఎండ్ పెడుతున్నానని ఆశాభావంతో ప్రజలకు కూడా తెలిపారు. ఇదే దిశగా విదేశాల అమెరికా నుంచి కూడా అందించే సాయాలన్నీ కూడా నిలిపివేత చేస్తానని కూడా ప్రకటించారు. అయితే 90 రోజుల వరకు నిలిపేస్తున్నాడు ట్రంప్ పథకం. అంటే ట్రంప్ శతంగా తీసుకున్నాడు. గత పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి 90 డేస్ దాకా యుఎస్ నుంచి ఏవైతే సరఫరా అవుతుంటాయో అవన్నీ ఆపేస్తాను, లేకపోతే వార్ ఆపకపోతే అనుకుంటా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే యుక్రెయిన్కు మాత్రమే కొనసాగుతుంది ఈ సాయం. యుక్రెయిన్ సైనిక అవసరాల్లో 40% అమెరికా పైనే ఆధారం పడి ఉంది. అయితే ఇదే నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ కూడా రిలీజ్ చేశాడు. ఎప్పుడైతే రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ మాట్లాడుకోవడానికి రెడీగా ఉన్నారో, అయితే ఇదే నేపథ్యంలో ట్రంప్ కూడా ఒక ఎక్స్ పోస్ట్ ద్వారా అంటే రష్యన్ పీపుల్ గురించి ఒకటి పోస్ట్ చేశారు. అయితే ఆ ట్వీట్లో ఏం చెప్పారు అంటే, ఐఎమ్ నాట్ లుకింగ్ టు హర్ట్ రష్యా, ఐ లవ్ రష్యన్ పీపుల్ అండ్ ఆల్వేస్ హ్యాడ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ ద ప్రెసిడెంట్ పుటిన్ అండ్ దిస్ డిస్పైట్ ద రాడికల్ లెఫ్ట్స్ Russia and Russia hoax. We must never forget that Russia helped us in the Second World War, almost losing 6 million lives in the process. All of that being said, I'm going to do Russia, whose economy is falling and failing, and President Putin a very big favor. Settle now and stop this ridiculous war. It's only going to get worse. If we don't make a deal and soon have no other choice but put high levels of taxes and tariffs and sanction on anything being sold by Russia to the United States and various other participating countries అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో లెట్స్ గెట్ దిస్ వార్ which would never have started if I were president over with. We can do it with the easy or the hardest way, and the easy way is always better. It's time to make a deal. No more life should be lost అని గట్టి స్థాయిలో వార్నింగ్ ఇచ్చినట్టు తెలుపుతున్నాడు. అయితే నేను నీ పొజిషన్లో ఒకవేళ యుక్రెయిన్ అండ్ రష్యా పొజిషన్లో ఉంటే ఈ వార్ జరగకుండా చూసుకునేవాడిని. రష్యన్ గురించి మాకు ఎటువంటి సమస్య లేదు, ఐ లవ్ రష్యా అండ్ ఐ లవ్ రష్యన్ పీపుల్ అని కూడా చెప్పుకొచ్చాడు. ఇదే విధంగా రష్యాలో సెకండ్ వరల్డ్ వార్ ఎలా హెల్ప్ చేసిందో మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. దాదాపు 6 మిలియన్ ప్రాణాలు పోయినప్పటికీ కూడా రష్యా మనతో ఉంది. అయితే ఇదే నేపథ్యంలో రష్యా ఇంకా యుక్రెయిన్ వార్ని ఆపివేయాలి. ఇది పెద్ద ఫేవర్ మీ ఇద్దరు కంట్రీస్కే కాదు, మొత్తం దేశానికి, అంటే మొత్తం వరల్డ్ కూడా ఫేవర్ చేసినట్టు కూడా అవుతుంది అనుకుంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇదే విధంగా డొనాల్డ్ ట్రంప్ కూడా, నేను ఒకవేళ రష్యన్ ప్రెసిడెంట్ అయితే అసలు ఈ వార్ స్టార్ట్ కూడా చేయనివ్వకుండా చూసుకునేవాడిని. బట్ పుటిన్ నీకు చెప్తున్నాను, ఇట్ విల్ బి అ వెరీ బిగ్ అండ్ గుడ్ ఫేవర్ ఇఫ్ యూ కెన్ స్టాప్ దిస్. నువ్వు ఇంకా ముందుకెళ్ళి వార్ని కొనసాగిస్తే ఇది ఇంకా వర్స్, అంటే ఇంకా దిగజారిపోయి ఇంకా దరిద్రానికి పాల్పడుతుంది తప్ప దీని బెటర్మెంట్కి ఏమీ ఉండదు. సో ఇప్పటికిప్పుడే నువ్వు ఆపేస్తే బెటర్. అండ్ ఆల్సో లెట్స్ మేక్ ఎ డీల్ దట్ నో మోర్ లైఫ్ షుడ్ బి లాస్ట్ అని అంటున్నారు. ఇప్పటిదాకే కోల్పోయింది చాలు, చాలా మంది ప్రాణాలు అమాయకులు కూడా కోల్పోయారు. అయితే ఇప్పటికన్నా ఒక చెక్ పెడదాము, ఇప్పటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. లేదు అని అంటే యుక్రెయిన్కి కానీ రష్యాకి కానీ ఎప్పుడైతే మేము సప్లైస్ చేస్తున్నామో యుఎస్ నుంచి వచ్చే ప్రతి సప్లై కూడా ఆపేస్తాము. 90 డేస్ దాకా ఇది నా శతకం అని కూడా వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో దీనికి ఒక చెక్ పడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల ఇజ్రాయెల్ వార్ కూడా ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో వార్స్ అన్నిటికీ చెక్ పెడుతున్నాడు. ఒక మంచి పొలిటీషియన్ లాగా కూడా మంచిగా వ్యవహరిస్తున్నాడని చెప్పుకోవచ్చు డొనాల్డ్ ట్రంప్. అయితే యుక్రెయిన్ రష్యా వార్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ కాన్ఫ్లిక్ట్ నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ చెక్ పెట్టే అవకాశం వచ్చింది. అయితే దీన్ని కూడా ఒక బిడ్ అయితే చెప్పాడు రష్యన్ ప్రెసిడెంట్. ఒక ఫేవర్ గురించి నేను మాట్లాడడానికి సిద్ధమే అని ఇరువైపులా కూడా ఓకే అని ఒప్పందం అయితే మాత్రం ఈ వార్కి చెక్ పెట్టే రోజులు వచ్చేసాయని చెప్పుకోవచ్చు. అయితే అసలు దీని గురించి ట్రంప్ ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఇదే నేపథ్యంలో ట్విట్టర్లో కూడా, అంటే ఎక్స్లో కూడా ట్రంప్ పోస్ట్ చేశాడు. ఐఎమ్ నాట్ లుకింగ్ టు హర్ట్ రష్యా అన్నారు. అంటే రష్యా పైన నాకు ఎటువంటి పగలు కార్పణ్యాలు లేవు, కాకపోతే నా మెయిన్ ఉద్దేశం ఈ వార్ని స్టాప్ చేయడానికనే. ఇప్పటిదాకా కూడా యుఎస్ మాత్రం యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ పైన కూడా
స్పందించాడు డొనాల్డ్ ట్రంప్. యూఎస్కి ఇప్పుడైతే మీరు హెల్ప్ కావాలి అని వస్తారో మేము అన్నింటినీ చెక్ పెట్టేసి ఆపేస్తాము, ఇప్పటికన్నా మించిపోయింది లేదు, ఇప్పటికే చాలా మంది అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు, ఆస్తి నష్టం జరిగింది, సో ఇప్పటికైనా ఈ వార్కి, రష్యా యుక్రెయిన్ వార్కి చెక్ పెట్టే సమయం వచ్చింది, ఇప్పుడు వార్ ఎండ్ అయ్యే పీరియడ్ ఇది, ఇప్పుడు కూడా మీరు తగ్గకపోతే అసలు దీనికన్నా దిగజారిపోయే సిచ్యువేషన్ ఇంకొకటి ఉండదని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇంకా దరిద్రానికి పాల్పడమే తప్ప నీ పతనానికి ఇంకా వేరేది ఏమీ లేదు అని కూడా రష్యన్ ప్రెసిడెంట్కి గట్టి స్థాయిలో వార్నింగ్ ఇచ్చాడు ఎక్స్ ద్వారా. ఒకవేళ నేనే నీ పొజిషన్లో ఉంటే అసలు ఈ వార్ అనేది జరగకుండా చూసుకునేవాడిని, కాకపోతే నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ఈ వార్ జరిగింది కాబట్టి ఇంకా ఆలస్యం ఏం లేదు, ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, కానీ ఇప్పటికే ఒక చెక్, ఒక ఎండ్ కార్డ్ పెట్టాల్సి వస్తుంది అని చెప్పి కూడా రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్కి చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇదే నేపథ్యంలో మాకు రష్యన్ పీపుల్ అన్న చాలా ఇష్టం, ఎందుకంటే రష్యన్ పీపుల్ సెకండ్ వరల్డ్ వార్లో ఎంత సాయం చేశారో మనందరికీ తెలుసు, అండ్ వాళ్ళకి ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు మేమందరం సాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాము, కాకపోతే మీ పంతాలకి పోయి మొత్తం మీ ఇద్దరి దేశాలే కాదు మొత్తం వరల్డ్ వైడ్ ఇది ఇంపాక్ట్ ఇస్తుంది అని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే చాలా ఇంపోజ్ అండ్ ఎక్స్పోజ్ కూడా జరుగుతూ ఉంటాయి ఇంటర్నేషనల్ గా, ట్రేడింగ్స్ అవన్నీ కానివ్వండి, అన్ని యుక్రెయిన్, రష్యన్, యుఎస్, ఇండియా అన్నిట్లో ఇంటర్లింక్డ్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరు కాన్ఫ్లిక్ట్ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది ఎఫెక్ట్ ఇస్తుంది, ఎకానమీ పైన ఎఫెక్ట్ ఇస్తుంది, పొలిటికల్గా ఎఫెక్ట్ ఇస్తుంది, మనుషుల ప్రాణాల పైన ఎఫెక్ట్ ఇస్తుంది అనుకుంటూ చాలా ప్రెగ్మాటిక్గా కూడా మాట్లాడారని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇదే నేపథ్యంలో ఈ ట్వీట్ చూసిన తర్వాత రష్యన్ ప్రెసిడెంట్ కూడా రియాక్ట్ అయ్యాడు. డొనాల్డ్ ట్రంప్ ఈ ట్వీట్ పెట్టిన తర్వాత రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ సెడ్ దట్ రష్యా ఈజ్ రెడీ ఫర్ టాక్స్ విత్ యుఎస్. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ ట్వీట్ చేసిన తర్వాత పుటిన్ కూడా తగ్గి నేను మాట్లాడడానికి సిద్ధమే అనుకుంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు యుక్రెయిన్ వార్ గురించి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడడానికి నేను సిద్ధమే అంటూ ఉన్నారు. అయితే దాంతో పాటు ప్రైజ్ కూడా చేశాడు. డొనాల్డ్ ట్రంప్ చాలా క్లెవర్ అండ్ ప్రెగ్మాటిక్ అని కూడా చెప్పుకొచ్చాడు. అంటే క్లెవర్ ఇంకా ప్రెగ్మాటిక్ అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సమయస్ఫూర్తితో ఎలా కాన్ఫ్లిక్ట్ని సాల్వ్ చేయడం అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ప్రెగ్మాటిక్ అనే వర్డ్ని యూజ్ చేసి క్లెవర్ అండ్ ప్రెగ్మాటిక్ అని చెప్పి చాలా డిప్లొమాటిక్గా ఒక చర్చకి వచ్చి ఒక కొలిక్కి తీసుకొద్దామని కూడా పుటిన్ సహవిధాలా ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ ఇనిషియేటివ్ వల్లనే యుక్రెయిన్ రష్యా వార్కు ఒక ఎండ్ కార్డ్ పడేటట్టు ఉంది. అయితే ఇప్పటికే చాలా రోజుల నుంచి జరుగుతున్న ఈ వార్కి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక స్పోక్స్ పర్సన్ లాగా ముందుకొచ్చి ఈ ట్వీట్ చేయడం వల్ల ఇప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ కూడా ఒక స్టెప్ వెనక్కి దిగి అవును మేము కూడా చేస్తాము అని చెప్పి ఒక కొలికి వచ్చేటట్టుగా ఉంది. అయితే ఇది ఏ నేపథ్యంలో ఇంకా ఎవరైనా కంట్రీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అంతా ఒక మీటింగ్ పెట్టుకొని దీనికి ఒక సపోర్ట్ లాగా ఉండి ఈ వార్కి ఎండ్ కార్డ్ పడుతుందా, లేదంటే ఎవ్వరు దిగకుండా రెచ్చిపోతూనే ఉంటారా, ఇంకా ఎంతమంది లైఫ్స్ కోల్పోతున్నారా అని దానిపైన చూడాలి. అయితే ఇప్పటికి ఇంకా నో మోర్ లైవ్స్ షుడ్ బి లాస్ట్ అని యుఎస్ ప్రెసిడెంట్ ఇప్పటికే వెల్లడించారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ పోస్ట్లో కూడా చెప్పారు, లెట్స్ మేక్ అ డీల్ దాట్ ఇంకా మీట నుంచి ఏ ప్రాణాలు కూడా నష్టపోకుండా చూసుకుందామని చెప్పి ప్రెసిడెంట్ పుటిన్ని ఉద్దేశించి ఆ ట్వీట్లు చేశారు. అయితే ఇదే పరిస్థితిలో నేను ఒక ప్రెసిడెంట్గా ఉంటే ఇంకా నా సొసైటీ లేదంటే నా నేషన్లో ఉన్న ప్రాణులు అంటే బతికే వాళ్ళందరికీ కూడా సిటిజన్స్ అందరికీ నేను భద్రత కల్పిస్తాను, ఎవరి ప్రాణాలు కోల్పోకుండా చూసుకుంటాను, కానీ ఇప్పటికే మించిపోయింది లేదు, ఇప్పటికన్నా ఒక ఎండ్ కార్డ్ పెట్టాల్సిందే అని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ రష్యన్ ప్రెసిడెంట్కి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇంకా వర్స్గా అవుతుంది తప్ప మీ పంతాలు అవన్నీ పక్కన పెట్టి మొత్తం దేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా ఒక శాంతి భద్రతలను ఏర్పాటు చేయాలని కోరాడు డొనాల్డ్ ట్రంప్. ఇదే విధంగా డొనాల్డ్ ట్రంప్ కూడా చాలాసార్లు యుఎస్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇలాంటి వార్స్కి. సపోర్ట్ మాత్రం యుఎస్ది ఎప్పటికైనా యుక్రెయిన్దే, కాకపోతే ఇప్పుడు యుక్రెయిన్ని సపోర్ట్ చేసినప్పటికీ రష్యా గురించి కూడా మాట్లాడాలి, ఇది ఆపాలి అని కూడా డొనాల్డ్ ట్రంప్ కోరినట్టు తెలుస్తోంది. అయినా కానీ తగ్గకపోతే ఇది ఇంకా వర్స్గా వెళ్తుందో తప్ప దీని బెటర్మెంట్ అనేది ఉండదు. సో ఈ వార్కు ఎండ్ కార్డ్ పడాల్సిందే అంటూ డొనాల్డ్ ట్రంప్ ఆదేశించాడు. మరి దీనిపైన రెస్పాండ్ కూడా అయ్యాడు రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్. నేను కూడా మాట్లాడడానికి రెడీయే, మీరు చాలా క్లెవర్ అండ్ బాగానే మాట్లాడతారు, సో అన్నిటిని కూడా ప్రెగ్మాటిక్ వేలో మీరు సాల్వ్ చేస్తారు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను మాట్లాడడానికి సిద్ధమే అనుకుని చెప్పుకొచ్చారు. మరి ఇద్దరు కూడా ప్రెసిడెంట్స్, అటుపక్క రష్యన్ ప్రెసిడెంట్ ఇటుపక్క యుఎస్ ప్రెసిడెంట్ ఒక కొలిక్కి వచ్చి ఈ రష్యా యుక్రెయిన్ వార్కి ఒక ఎండ్ కార్డ్ పెట్టే సమయం వచ్చిందని అనుకోవాలి. మరి ఇంకా దీని తర్వాత కూడా ఇంకేమైనా వార్స్ వెలుగెత్తుతాయా, లేదా ఈ వార్ని చూసి ఒక ఆదర్శంగా తీసుకొని అవును ఇట్లా ప్రాణ నష్టం ఇంకా ఆస్తి నష్టం జరుగుతుంది అని చెప్పి మిగతా వార్స్ ఒకవేళ స్టార్ట్ చేయాలనుకున్న ఫోకస్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఇది
ఒక చెక్ లాగా నిలుస్తుందా అనేది అయితే వేచి చూడాలి. అయితే ఇప్పటికే యుక్రెయిన్ రష్యా వార్ గత కొన్ని సంవత్సరాలుగా సాగుతోంది. అయితే దీంట్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, చాలా మంది ఆస్తులు కోల్పోయారు, అసలు సంబంధం లేని అమాయకుల జీవితాలు కూడా ఈ రష్యా యుక్రెయిన్ వార్లో బలైపోయాయన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఇది జస్ట్ లైవ్స్ ఇంకా ఆస్తి నష్టమే కాదు, ఒక పొలిటికల్ ఇంకా ఎకానమీ ఇంపాక్ట్ కూడా పడుతుంది. కేవలం రష్యా ఇంకా యుక్రెయిన్ మాత్రమే కాదు, రష్యా అండ్ యుక్రెయిన్ నుంచి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ కూడా పలు దేశాలకి వ్యాప్తిస్తుంటాయి. కాబట్టి ఇండియా నుంచి, యూఎస్ నుంచి లేదా వేరే ఇతర కంట్రీస్ నుంచి కూడా దాంట్లో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో దాని అంతా కూడా ఎకానమీగా ఒక ఇంపాక్ట్ అనేది వస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఎకనామిక్ ఇంకా పొలిటికల్ ఇంపాక్ట్ కూడా ఉండడం వల్ల మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇది ఇంటర్నేషనల్లీ ఒక పెద్ద రచ్చలాగా కొనసాగుతుంది. అయితే ఈ యుద్ధం లాగే ప్రకటించారు. అయితే రష్యా యుక్రెయిన్ వార్ అంటే పెద్ద యుద్ధం, భారీ యుద్ధం, మొత్తం అంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధం ఫోకస్ చేస్తోంది. అయితే దీనివల్ల ఆ రెండు కంట్రీస్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్ కూడా బలవుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీని గురించి స్టాండ్ తీసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ ముందుకొచ్చారు. ఇది మంచి ఫేవర్ కేవలం యూఎస్కి మాత్రమే కాదనుకోవచ్చు, ఇది ఇండియాకి అన్నిటికీ సపోర్ట్ చేస్తూ, అంటే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ ఒక ఎండ్కి వస్తే మాత్రం ప్రతి దేశం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ హమాస్ వార్ కూడా ఒక ఎండ్కి వచ్చే కోణాలే కనిపించాయి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మేజర్ వార్ రష్యా యుక్రెయిన్ వార్, కాబట్టి దీన్ని కూడా ఒక ఎండ్ కార్డ్ పెడితే ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రపంచవ్యాప్తంగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇంకా పీస్ అండ్ హార్మనీతో మనుషులందరూ ఉండొచ్చు, సిటిజన్స్ అందరూ వాళ్ళ హక్కుల్ని హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ఇదే విధంగా ట్రంప్ ఇంకా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇంకా రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ కూడా ఒక చర్చా సమావేశం త్వరలోనే చేయబోతున్నారు. అయితే దీని తర్వాత ఆ మీటింగ్లో ఏం వెల్లడిస్తారు, ఈ వార్కి ఒక ఎండ్ కార్డ్ పడుతుందనే చూసుకోవాలి. సో ఇది ఒక పెద్ద మేజర్ స్టెప్ టేకెన్ బై అమెరికన్ అధ్యక్షుడిగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నిలబడ్డాడు. కాబట్టి ఒక అంతర్జాతీయ స్టాండ్ తీసుకున్నాడని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని బట్టి, అంటే ట్రంప్ చేసిన ట్వీట్ బట్టి రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ కూడా స్పందించాడు. అయితే రష్యా యుక్రెయిన్ వార్కు ఎండ్ కార్డ్ పడేటట్టే ఉంది.